వాళ్ళు వెళ్ళారు ఇంటి మీదకి, అయినా కానీ తన దగ్గరికి రాలేదు పోలీస్ స్టేషన్ దగ్గరికి. నేను సమాచార చట్టం హక్కు ద్వారా నాకు సమాచారం తెలియజేయాలని కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను, అయినా కానీ తను రాలేదు. మేము ఏదైనా కోర్టు ద్వారా నేర్చుకుంటామని చెప్పి బెదిరించినట్టు మాట్లాడారు. నేను పెళ్లి చేసుకున్నాను. తను 2022లో మరణించారు అకస్మాత్తుగా. నాకు ఎంఆర్ఓ ద్వారా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ఓలో దరఖాస్తు చేశాను. కానీ ఇంకొకరు మౌనిక అనే జేకే కాలనీకి సంబంధించిన ఇల్లెందులో వ్యక్తి నేను ఫ్యామిలీ మెంబర్ని అంటూ ఎంఆర్ఓలో దరఖాస్తు చేశారు. నేను పెళ్లి ఫోటోలు అన్నీ చూపించాను. పెళ్లి ఫోటోలు, శుభలేఖ ప్లస్ మా అత్తగారు కూడా నేనే మ్యారేజ్ చేశాను అని చెప్పారు. అయినా కానీ ఎంఆర్ఓ అయినప్పుడు కృష్ణవేణి నాకు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో నేను లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పి కోర్టులో కేసు వేశాను. కోర్టులో కేసు వేసాక కూడా ఇప్పుడు అది నడుస్తుండగా మౌనిక అనే వ్యక్తి ఏమంటారు దొంగతనంగా ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి దాన్ని లారీని అమ్మేసింది. తన పేరు మీదకి మార్చుకుని, నా భర్త లారీని తన పేరు మీదకి మార్పించుకుని లారీని అమ్మేసింది. నాకు నా భర్త లారీ నాకు ఒప్పజెప్పాలని, నాకు సర్టిఫికేట్స్ నా పేరు మీద లీగల్గా రావాలని కోరుకుంటున్నాను.